హాయ్ ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. ఈరోజైతే మటన్ తీసుకొచ్చారు, చికెన్ తీసుకొచ్చారు. రెండు కర్రీలు చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చికెను. ఇంకా ఇదేంటి చూడండి, ఇదైతే గుర్దా కప్పూరాలు అంటారు దీన్ని. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షార్ట్కి కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, వీటిని అయితే నీట్గా కడిగేసాను అన్నమాట. ఓకే, ఇంకా వంట చేసేసుకుందాం మనము. హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ అందరికీను. చూడండి, ఇంకా ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టేశాను రెండిట్లకి. ఇంకా రెండు కడాయిలు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో ఆయిల్ వేసేసి డైరెక్ట్ మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాము. యాక్చువల్గా కొంచెం షాజీరా అలాంటి మసాలాలు ఏమన్నా వేసుకోవచ్చు, కానీ నేను బగారా రైస్ చేద్దామనేసి అనుకున్నాను అన్నమాట. ఇంకా అందుకనే ఇందులో ఏం మసాలాలు వేయకుండా నార్మల్గా వండేస్తున్నాను. చూడండి, ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చీలు, సేమ్ ప్రాసెస్ దీనిది. ఇంకా అవి వేగేటప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాము. ఇంత పసుపు, ఇంత ఉప్పు వేసేసి చికెన్ అయితే వేసేద్దాము. ఇందులో చికెన్, అందులో గుర్ద కప్పూరాలు వేసేసుకుంటే నీట్గా ఉడికిపోయిన తర్వాత, చూసారా, ఇదైతే ఓన్లీ ఫ్రై అన్నమాట. దీంట్లో ఏమీ వేయను. ఇంకా చికెన్లోనే కొంచెం నిమ్మరసం పిండేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూసారా, చికెన్ కంప్లీట్ అయింది. కొంచెం కారం వేసేసుకుంటే అయిపోతుంది. ఇంక ఇందులో కూడా కారం. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.